పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్స్ కి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. దాచేపల్లి పట్టణంలో ఆర్ఎండ్బి బంగ్లా వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దశాబ్దాన్నర దాటిన ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోయేసరికి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారని ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్మించేంత వరకు అయినా పొలాలు సాగు చేసుకుంటామని వారు కోరుతూ దాచేపల్లి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. తహసీల్దార్ కుటుంబరావు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. సంబంధించిన రైతులందరూ మన ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మై హోమ్ వాళ్ళు ఆ రోజున ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరగలేదు. మేమైతే భూములు ఇచ్చాము, మా భూములు మేము సాగు చేసుకుంటాం అంటున్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మా వాళ్ళు ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొలాలు సాగు చేసుకోవడానికి పొలాలు లేక మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఆర్డీఓతో మాట్లాడాము. ఆర్డీఓ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చూసి నేను ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి తెలియజేస్తానని సభకు తెలియజేస్తున్నాను. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి 20 సంవత్సరాల క్రితం మరి మా గ్రామ పెద్దలు అందరూ మా పెద్దలు 2005వ సంవత్సరంలో భూములు ఇచ్చారు. ఆ రోజున 5 సంవత్సరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ గ్రామంలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, గ్రామ అభివృద్ధి చేస్తాము అని చెప్పి మా గ్రామ పెద్దల్ని అందరినీ ఆ రోజున ఒప్పించి తీసుకున్నారు. అయితే నేటికి 20 సంవత్సరాలు గడిచినా వాళ్ళు పునాది కూడా వేయలేదు. కాబట్టి మేము రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూములు మీరు ఇస్తే మేము భూములు వేసుకుంటాము, లేకపోతే మాకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మేము మా తరఫున ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి గామలపాడు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా, భూములు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.